బ్లౌజ్ కుట్టుగా మిగిలిన వెల్వెట్ క్లాత్ తోటి ఒక బ్యూటిఫుల్ ఐడియా మీతో షేర్ చేస్తానండి. తప్పకుండా మీ అందరికీ యూజ్ అవుతుంది అండ్ నచ్చుతుంది కూడా. ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ ఫ్రెండ్స్. సో దీనికంటే ముందు ఒక పేపర్ తీసుకున్నాను. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని దీని మీద ఒక లవ్ సింబల్ షేప్లోని ఇలా డ్రా చేసుకుంటున్నాను. మీడియం సైజులో ఇలా డ్రా చేసుకోండి. డ్రా చేసుకునే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని మనం కట్ చేసుకున్నటువంటి పేపర్ని దీని మీద పెట్టుకుని మార్క్ చేసేసుకోవాలి. ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా ఫస్ట్ స్టిచ్ చేసేసుకోవాలండి. అలా అయితే ఈజీగా ఉంటుంది. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. అయితే మనం లవ్ సింబల్ మోడల్ కట్ చేసాం కదండి. సో సింబల్కి పైన డౌన్ ఉంటుంది కదా, ఆ డౌన్లో కొంచెం గ్యాప్ వదిలేసి మిగిలిందంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఏ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకున్నామో అదేవిధంగా కట్ చేసేసుకుని ఏదైనా షార్ప్ ఎడ్జ్ ఉన్నది ఏదైనా తీసుకొని దాంతో మనం రివర్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను కాటన్ తీసుకున్నానండి. అంటే మనకి టెడ్డీ బేర్స్లోని వాటిలోనే ఉంటుంది కదా. సో వేస్ట్ పాడైపోయిన టెడ్డీ బేర్ ఉంటే దాంట్లో ఉన్నటువంటి కాటన్ తీసుకొని నేను దీంట్లోకి పెట్టేసుకుంటున్నాను. ఎంత అయితే అందులోకి వెళ్తుందో అంతా పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే మనకి షేప్ అనేది నీట్గా తేలుతుంది. దాని తర్వాత మనకి హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, సో అదొకటి తీసుకొని దీని మధ్యలో పెట్టేసుకొని సేమ్ కలర్ దారంతో స్టిచ్ చేసేసుకోవడమే. అందుకనే ఈ డౌన్లో మనకి ఖాళీ ఉండాలని చెప్పాను. మామూలుగా అయితే మనకి ఎటు సైడ్ ఉన్నా పర్వాలేదు, కానీ ఈ మధ్యలో ఈ థర్డ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ స్టిచ్ కూడా ఒకేసారి చేసేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత దారం ఇంకా తెంపకుండా నేను ఈ గోల్డ్ కలర్ ఈ బీడ్స్ తీసుకున్నానండి. బీడ్స్ తీసుకొని మొత్తం ఆ సింబల్ చుట్టూతో కూడా నేను ఈ బీడ్స్ అనేవి వేసేసుకున్నాను. సో ఈ చుట్టూ బీడ్స్ ఇలా కుట్టుకొచ్చేసిన తర్వాత కావాలంటే మధ్యలో మీరు 3D తోటి గోల్డ్ కలర్ 3D ఉంటుంది కదా, దాంతో మీరు నేమ్స్ కూడా రాసుకోవచ్చండి. మ్యారేజ్ అయితే కనుక మధ్యలో నేమ్స్ రాస్తే అది ఇంకా బాగుంటుంది. మనం తీసుకునే వెల్వెట్ క్లాత్ కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.